శంకర్ విలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ ఆరోపణల నేపథ్యంలో ఆయన మరింత కసిగా పనిచేస్తున్నారు. చెప్పిన సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఇప్పటికే చెప్పారు. ఆ దిశగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెంట్రల్ పోర్షన్ తొలగింపు ప్రస్తుతం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధాన అడ్డంకిగా ఉంది. ఆ భాగాన్ని తొలగించాలంటే భారీ క్రేన్లు అవసరం అవుతాయి. ఈ విషయాన్ని డిసెంబర్ నెలలో పెమ్మసాని చెప్పారు. 500 టన్నులు లిఫ్ట్ చేసే క్రేన్లు అవసరం ఉందన్నారు. వాటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సెంట్రల్ పోర్షన్ తొలగించడానికి అనుమతులు లేవని వైసీపీ నేతలు ఆరోపించారు. అనుమతులు తీసుకోకపోవడంతో నిర్మాణ పనులు జాప్యం అవుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే ఈ నెల 2వ తేదీన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన పెమ్మసాని వైసీపీ నేతల ఆరోపణలను, విమర్శలను ఖండించారు. అన్ని అనుమతులు వచ్చాయని, 10-15 రోజుల్లో సెంట్రల్ పోర్షన్ తొలగింపు పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆయన చెప్పినట్టుగానే సంక్రాంతి సెలవులు ముగిసే నాటికే భారీ క్రేన్లు జీజీ వద్దకు వచ్చాయి. రైల్వే బోర్డు అనుమతి రాగానే పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. 3 భారీ క్రేన్లు ప్రస్తుతం రైల్వే ట్రాక్ వద్ద నిలిచి ఉన్నాయి. చెప్పిన సమయానికే క్రేన్లు తీసుకురావడం, పనులు ప్రారంభమయ్యేలా చూడడం అంటే పెమ్మసాని ఎంత ప్లానింగ్తో పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఏదైనా సమస్యలు ఎదురైన వెంటనే వాటిని తొలగించి ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అపోహలను, అసత్యాలను ప్రజలు నమ్మవద్దని పెమ్మసాని పదే పదే కోరుతున్నారు. ఆ దిశగానే శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్నాయి. ఇదే విధంగా పనులు జరిగితే చెప్పిన సమయానికంటే ముందే బ్రిడ్జి గుంటూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి, రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడు, ఇంకొక సైడ్ 300 టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రేను, ఈ 3 క్రేన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు, రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది.